ఈ ప్రభుత్వాలు భూమి ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇస్తారు, రైతు కిసాన్ ఇస్తారు, రైతు బీమా ఇస్తారు, రుణమాఫీ చేస్తారు. ఉన్న పథకాలన్నీ భూస్వాములకే ఇస్తారు. మరి గుంట భూమి లేని నిరుపేదలకు ఈ ప్రభుత్వాలు భూమి జాగా ఉన్నోళ్ళకే రైతు బంధు అని, రైతు కిసాన్ అని, రైతు బీమా అని, లక్షల కిరాయిలు వస్తువులకే పథకాలు ఇస్తారు. మరి గుంట భూమి లేని నిరుపేదలకు, కూలినాలు చేసుకుంటోళ్ళకు, సొంత ఇల్లు కూడా లేని వాళ్ళకు, ఇళ్ళ కిరాయిలు కడుతోళ్ళకు మరి వీళ్ళకి ఎందుకు ప్రభుత్వాలు పథకాలు ఇస్తలేరు? వీళ్ళు ఓట్లు వేస్తలేరా? పేదవాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు కదా. విద్యార్థులకు కనీసము 4-5 సంవత్సరాల సంది స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోతే కాలేజీలలో సర్టిఫికేట్లు ఇస్తలేరు. మరి అవెందుకు పట్టించుకుంటలేరు ఈ ప్రభుత్వాలు? అంటే ఖాళీ బడా భూస్వాములు ఎకరాల భూమి ధర కోట్ల వలుకుతుంది, మీరు వాళ్ళకే సాయం చేస్తారు. మీకు తెలుస్తలేదా వాళ్ళకి ఎంత పంట పండుతుంది, ఎన్ని లారీ లోడ్లు అమ్ముతున్నారు, వాళ్ళకి ఎన్ని మీరే గవర్నమెంటే కొట్టింది కదా, వాళ్ళకి ఎన్ని లక్షలు వస్తున్నాయి తెలుస్తలేదా మీకు? ఎవరికి ఎంత పంట పండుతుంది, ఎవరికి ఎన్ని లక్షలు వస్తున్నాయి 6 నెలలకు 3 నెలలకు తెలుస్తలేదా? ఆదాయం మీరే కదా ఇచ్చేది, పైసలు ఇచ్చేది. మరి అటువంటి వాళ్ళకే మీరు సాయం చేస్తే మరి గుంట భూమి లేదు, తినడానికి తిండి లేదు, పెద్దగా చదువుకోలేదు, మీరు చదువుకోనియరు అయినా కానీ మీరే చదువుకొనిస్తారు. అటో ఇటా గవర్నమెంట్ స్కూల్ చెప్తారు, ఆ గవర్నమెంట్ స్కూల్లో చక్కగా చెప్పరు, ఏం చెప్పారు, చదివేరా దాంట్లో పట్టించుకోరు అసలు, ఏది చక్కగా ఉండదు. అటు హోల్గా ఫీజులు పెంచుతారు, విద్యా వైద్యాన్ని వ్యాపారం చేసారు, బిజినెస్ చేసేసారు. అంతేందుకు ప్రజాస్వామ్యాన్ని కూడా వ్యాపారం చేసేసారు. పైసలు ఇచ్చి బీరు అందులో పెట్టి బీర్లు ఇచ్చి మద్యం పంచి ఓట్లు వేయించుకుంటున్నారు. ఇలా అయిపోయింది ప్రజాస్వామ్యం, రాజ్యం. సరే, మరి ఎందుకు పేదవాళ్ళ ఓట్లు అవసరం లేదా? పేదవాళ్ళకి పథకాలు ఇవ్వరా? కూలినాలు చేసుకుంటే పథకాలు ఇవ్వరా? కౌలు రైతులకు పథకాలు ఇవ్వరా? ఇప్పుడు మేము కౌలు చేస్తున్నాము, దొరవారి పొలము, మీరు రైతు బంధు ఏమో దొరవారికి ఇస్తారు, కౌలు ఏమో మేము చేయాలి, మళ్ళీ మేము కౌలు కొలవాలి, మళ్ళీ అట్లా లాసే ఇట్లా లాసే. ఈ ప్రభుత్వాలు అసలు తెలివి లేకనా, మరి తెలివి ఉందా, మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు? అంటే బలిచినోడే బలిచిపోవాలన్నా, భూస్వాములే బలిచిపోవాలన్నా? బొగ్గ లక్షల కిరాయిలు వస్తుంటే వాళ్ళు వచ్చిన ఆదాయం తీసుకొచ్చి ఊర్లో పొంటి పెట్టుబడి పెట్టి భూములు కొంటున్నారు. మీరు వాళ్ళకు రైతు బంధు, రైతు బీమా, రైతు కిసాను, రుణమాఫీ వగైరా పథకాలు ఇస్తున్నారు. ఇది న్యాయం అనిపిస్తుందా మీకు? ఇంతనన్నా పథకాలు ఎవరికి ఇవ్వాలని కూడా తెలియదా? ఉన్నోనికి ఇవ్వాలా, లేనోనికి ఇవ్వాలా? ఓ రిజర్వేషను ఏం ఓసీలలో గరీబులు లేరా, బీసీలలో గరీబులు లేరా, ఎస్సీ ఎస్టీలలో డబ్బులు లేరా, ధనికులు లేరా? ఉన్నోడు లేనోడు చూడాలి. ఇదేం రిజర్వేషన్ అంటారు? ఒకటే రిజర్వేషన్, ఉన్నోడు లేనోడు.